హలో. ఎలా ఉన్నారు? నిన్న అందరూ గురు పూర్ణిమ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. సో మనం ఇప్పుడు డైలీ డిస్కస్ చేస్తున్న పాయింట్లో సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఏమేం కావాలి. ఫస్ట్ది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మెంటల్ యాక్టివిటీస్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు కోఆర్డినేట్ అవ్వాలి. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. ఆల్రెడీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే మన రాబోయే సక్సెస్ కూడా చాలా తొందరగా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫర్మేషన్స్. సో మీకు అనుకుంటున్నారు సాధించాలి అని ఉంది, ఏదో గోల్ ఉంది, అది జరగట్లేదు, అది తొందరగా జరగాలి అంటే బాగా ఉపయోగపడేది ఎఫర్మేషన్స్. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎఫర్మేషన్స్ అంటే ఏదో ఏమీ కాదు, సింపుల్ పాజిటివ్ సెంటెన్సెస్. మనకి ఏది కావాలి అనుకుంటున్నామో దాన్ని పాజిటివిటీ సెంటెన్స్గా మనకు మనమే మనసులో చెప్పుకోవచ్చు. అద్దం ముందు ఉంచుకొని మనం చూసుకుంటా పెద్దగానో చెప్పచ్చు. ఎన్ని ఎక్కువసార్లు మనం ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకుంటూ ఉంటామో మన గోల్కి అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్లు అది మనం తొందరగా అచీవ్ చేయడానికి సాధ్యపడుతుంది. పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, రోజు మనకి కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది, ఆ హ్యాపీనెస్ పెరుగుతుంది, తొందరగా చేయాలి అన్న ఇంకా కుతూహలం పెరుగుతుంది. సో ఇది పాజిటివిటీని, మనకి పాజిటివ్ ఎనర్జీని, లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీని మనకు మనమే లోపల నుంచి క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అసలు ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనము బిజినెస్లో 1,00,000 రూపాయలు ఈ అప్పు తీర్చాలి, 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే నాకు 1,00,000 కావాలి అంటే సరిపోదు. ఏం చెప్పాలి, నేను 1,00,000 ఆల్రెడీ సంపాదించాను, పాస్ట్ టెన్స్లో కానీ ప్రజెంట్ వర్తమాన కాలంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సెంటెన్సెసే చెప్పాలి. ఫ్యూచర్లో జరిగిద్ది, నేను సంపాదిస్తాను, నేను సాధిస్తాను, ఫ్యూచర్ చెప్పకూడదు. నేను ఆల్రెడీ సాధించాను, లేదు నేను సంపాదిస్తున్నాను, నెలకి 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను, నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు మంచి ఆరోగ్యం కావాలి. కావాలి ఈజ్ ద ఫ్యూచర్. సో కావాలి కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను జాబు సంపాదిస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. మీకు జాబ్ కావాలి అనుకున్నప్పుడు రోజు అనుకోవాలి, మీకు ఇంకా జాబ్ రాకపోయినా కూడా నేను రోజు మనం జాబ్కి వెళ్తున్నట్టు, దాన్ని చేస్తున్నట్టు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. నేను ఏది యాక్టివిటీ అయినా ఫ్యూచర్లో కావాల్సిన దానికి మనం ప్రజెంట్లో ఉన్నట్లు ఫీల్ అయ్యి చేస్తున్నాను, ఈ కంటిన్యూస్లో చెప్పాలి అన్నమాట. సో ఈ రాసేటప్పుడు కూడా ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పడంతో పాటు రాయటం చాలా మంచిది. దీనికి బెస్ట్ టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చేస్తే చాలా బెస్ట్. అసలు చేయని దానికంటే ఎప్పుడో గట్ట చేయడం కొంతలో కొంత బెటరే. ఇంకొకటి, నైట్ పడుకునే ముందు కూడా ఈ ఎఫర్మేషన్స్ని మనం చెప్పుకోవడం, లేదు అంటే ఫిక్స్డ్ ఎఫర్మేషన్స్ని రాసుకొని రోజు వాటిని మనం చదువుతూ ఉండటం. రోజుకు 2 సార్లు, పొద్దున సాయంత్రం లెగవంగానే పడుకునే ముందు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చదువుకొని పడుకోవాలి. అండ్ ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అవి మీ గొంతెమ్మ కోరికలు కావచ్చు, జనరల్ కావచ్చు, ఎంత సహజసిద్ధంగా న్యాచురల్గా జరిగే ఉన్నట్లుగా దాన్ని ఫీల్ అవ్వాలి. జరిగితే ఆల్రెడీ ఎంత ఆనందం పొందుతామో అన్నట్లుగా బాడీ మైండ్ అలైన్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఈ బాడీ మైండ్ అలైన్మెంట్ జరుగుతుందో ఈ ఎఫర్మేషన్స్ తొందరగా జరగడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు నుంచి
మీ పిల్లల చేత కూడా వాళ్ళకి రాపించాలి అంటే నేను ఇప్పుడు మ్యాథ్లో 90 మార్కులు నాకు వచ్చాయి. రాకపోయినా నెక్స్ట్ వచ్చేదానికి వస్తాయి. నేను క్లాస్ టాపర్గా ఉంటాను. నేను జాబ్ చేస్తాను. ఇది ఫ్యూచర్కి వెళ్ళకుండా ప్రజెంట్ కంటిన్యూస్లో వర్తమాన కాలంలో సెంటెన్స్ని మీ అవసరాన్ని మీ గోలుని బట్టి వర్తమాన కాలంలో సెంటెన్సెస్ని రాయండి. అండ్ రాసేటప్పుడు నెగిటివ్ వర్డ్స్ అనేది రాయమాకండి. నెగిటివిటీ అనే వర్డ్ అనేది తీసుకురాకూడదు. సో మీకు కొద్దిగైనా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. చాలా వీడియోస్ దీని మీద ఉన్నాయి, రిఫర్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయండి. మీ కలలు తొందరగా తీరాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.